హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము బార్బీ డాల్కి ట్రెడిషనల్ మేకప్ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. మీరు కూడా చూసేయండి. ముందుగా నా ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ముందుగా బార్బీ డాల్ని తీసుకొని ఆ విధంగా డ్రెస్ అనేది రిమూవ్ చేసేస్తాము. తర్వాత హెడ్ను కూడా రిమూవ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాము. హ్యాండ్స్ కోసం 2 పీసులు అనేది తీసుకొని ఆ విధంగా స్టిక్ చేసుకుంటాము. గ్లూ పెట్టేసుకొని ఆ విధంగా స్టిక్ చేసుకుంటాము. ఆ విధంగా రెండవ హ్యాండ్ కూడా స్టిక్ చేసేసుకుంటాము. ఆ తర్వాత బ్లౌజ్ కోసం ఒక పీస్ తీసుకొని డబల్ సైడ్ మడుస్తాము. మడిచిన తర్వాత మధ్యలో హోల్ అనేది పెట్టేసుకుంటాము. ఆ విధంగా మడుచుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటాము. మధ్యలో హోల్ పెట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కూడా రౌండ్గా కట్ చేసుకుంటాము. ఆ విధంగా నేను చూపించిన విధంగా కట్ చేసేసుకుంటాము. ఆ విధంగా కట్ చేసుకొని బ్లౌజ్ అనేది స్టిక్ చేసేస్తాము. గ్లూ పెట్టేసుకొని బ్లౌజ్ అనేది స్టిక్ చేద్దాము. అక్కడ కూడా కొంచెం కట్ చేసుకుంటున్నాను. ఆ విధంగా కట్ చేసుకొని కొంచెం మడుస్తామన్నమాట పైన. ఆ విధంగా మడుచుకొని స్టిక్ చేసుకుంటాము. ఆ విధంగా గ్లూ పెట్టేసుకొని స్టిక్ చేసుకుంటాము. ముందుగా వెనక సైడ్ది స్టిక్ చేసుకుంటాము. తర్వాత ముందు సైడ్ది వెనక్కి స్టిక్ చేసుకుంటాము. ఆ విధంగా స్టిక్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది మనకి. మిషన్ ఉంటే బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చండి. తర్వాత శారీ కోసం 1.5 మీటర్ పొడవు తీసుకున్నాను. వెడల్పు వచ్చి మన బార్బీ డాల్కి ఎంతైతే పొడవు ఉంటుందో ఆ పొడవు బట్టి తీసుకుంటాము. ఆ విధంగా ఒక లేయర్ పెట్టేసి రెండవ లేయర్ నుంచి కుచ్చిళ్ళు అనేది పోసేసుకొని సేఫ్టీ పిన్తో కదలుకోకుండా వాటిని పెట్టేసుకుంటాము. ఆ విధంగా సేఫ్టీ పిన్నులు పెట్టేసుకుంటాము. మళ్ళీ తర్వాత ఆ సేఫ్టీ పిన్స్ అనేది రిమూవ్ చేసేస్తామండి. మనకి కుట్టేటప్పుడు కదలకోకుండా సేఫ్టీ పిన్నులు పెట్టుకున్నామంటే నీట్గా కుచ్చిళ్ళు అనేది కదలకోకుండా ఉంటాయి. ఆ విధంగా రెండవ సేఫ్టీ పిన్ కూడా పెట్టేసుకోవడమే. ఆ విధంగా పెట్టేసుకొని ఆ తర్వాత సూది దారం తీసుకొని కుచ్చిళ్ళ దగ్గర కుట్టేసుకుంటాము. ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోద్దండి. ఆ విధంగా రెండవ సేఫ్టీ పిన్ కూడా పెట్టుకుంటాము. తర్వాత సూది దారం తీసుకొని కుట్టేసుకుంటాం. ఆ విధంగా 2 సార్లు అనేది సూది దారంతో కుట్టేసుకుంటే అది కదలకోకుండా ఉంటుంది. ఈ బొమ్మలు అనేది ఇంట్లో పెట్టుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తాయండి. డెకరేషన్ ఐటమ్కి చాలా బాగుంటాయి, చాలా అందంగా కనిపిస్తాయి షోకేస్లో పెట్టుకుంటే. నేను ఈ వీడియోలో ఉయ్యాల కూడా ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. మీరు కూడా లాస్ట్ వరకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఆ విధంగా కుట్టేసుకుంటాము. తర్వాత పళ్ళు కోసం కుచ్చిళ్ళు పోసుకొని
తర్వాత 3 చోట్ల కుట్టేసుకుంటాము. ఆ విధంగా రెండోసారి కూడా కుట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత మూడో చోటు వచ్చి మన షోల్డర్ ఎక్కడైతే ఈ కుర్చీలు అనేది పడతాయో అక్కడ కుట్టేసుకుంటే షోల్డర్ దగ్గర సరిపోతుంది, కదలకోకుండా ఉంటుందన్నమాట. గ్లూ పెట్టేసుకొని స్టిక్ చేసుకుంటాము. ఆ విధంగా స్టిక్ చేసుకొని ఒక దారం తీసుకొని కదలకోకుండా తర్వాత వడ్డానంలాగా కట్టేసుకొని తర్వాత మనకి ఇష్టం వచ్చిండే లేస్ అనేది వడ్డానం ఒకట పెట్టేసుకోవడమే. ఆ తర్వాత మనకి ఇష్టం వచ్చిన నగలు అనేది సింగిల్ స్టోన్ లేస్తో పెట్టేసుకున్నాను. తర్వాత గాజులు కూడా ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసేసుకుంటాము. ఆ విధంగా కలర్ స్టోన్ లేస్ కూడా వస్తాయి, బ్లూ కలరు, గ్రీన్ కలర్ అట్లా కూడా. తర్వాత హెడ్ అనేది రిమూవ్ చేసాం కదా, దానికి హెయిర్స్ అనేది రిమూవ్ చేసేసి తర్వాత గ్లూ పెట్టేసి 40 పోగులు తీసుకున్నానండి. నేను జడ అనేది అల్లేసుకుంటున్నాను. ఆ విధంగా జడలు వేసుకొని మనకి ఇష్టం వచ్చిన డెకరేషన్ అనేది చేసేసుకుంటాము. కింద కొంచెం దారం తీసేసుకొని ఆ విధంగా గట్టిగా కట్టేసుకోవాలి. స్టోన్స్ కావాలంటే స్టోన్ అతికించుకోవచ్చు. తర్వాత మన ఇష్టం ఏది లేస్ కావాలన్నా లేస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే పైన ఒక గులాబీ పువ్వు పెట్టేసి కింద స్టోన్స్ అనేది పెట్టేశాను. ఆ తర్వాత ఉయ్యాల కోసం ఆ విధంగా నేను చీరలు అట్టపెట్టి తీసుకున్నాను. 2 హోల్స్ అనేది పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని పింక్ కలర్ సాటిన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ సాటిన్ క్లాత్ అనేది యూజ్ చేశాను నేను. ఆ సాటిన్ క్లాత్ని గ్లూ పెట్టేసి ఆ విధంగా మొత్తం స్టిక్ చేసేసుకోవాలి. ఆ అట్టపెట్ట అనేది కనిపించుకోకుండా స్టిక్ చేసేసుకుంటాం నీట్గా. ఆ విధంగా స్టిక్ చేసేసుకొని తర్వాత 2 హోల్స్ పెట్టాం కదా, అక్కడ కూడా కట్ చేసేసుకొని తర్వాత అట్టలకు వస్తాయి కదా, పిల్లలు ర్యాపర్ వేసుకుంటారు కదా బుక్కులకి, వాటికి వచ్చే ఆ రౌండ్స్ని తీసేసుకొని నేను 3 తీసుకున్నాను. దానిని కూడా ఆ సాటిన్ క్లాత్తో వేసేసి లేస్ అనేది చుట్టేసాను. ఆ విధంగా లేస్ చుట్టేసి తర్వాత ఆ హోల్స్ పెట్టాం కదా ముందుగానే, ఆ హోల్స్లోకి గ్లూ పెట్టేసి అతికించేసాను. తర్వాత 2 అట్టపెట్టెలు అనేది డిజైన్ ఆ విధంగా కట్ చేసుకొని దానికి కూడా సాటిన్ క్లాత్ అనేది కవర్ చేసేసాను. ఆ విధంగా సాటిన్ క్లాత్ కవర్ చేసేసి చూసారా, ఆ విధంగా డిజైన్ అనేది వచ్చింది. తర్వాత దానికి లేస్ గ్రీన్ కలర్ లేస్ ఉంటే నా దగ్గర అది వేస్తే బాగుంటుందని చెప్పి ఆ విధంగా వేసేసాను. 2 సైడ్స్ స్టిక్ చేసేసాను. కొంచెం ఎక్కువగా కట్ చేసుకున్నాను, ఎందుకంటే కింద ఒక కూర్చోవడానికి వస్తుంది కదా, దానికి కూడా అది స్టిక్ చేయడానికి కొంచెం ఎక్కువగా కట్ చేసుకొని ఆ విధంగా నేను స్టిక్ చేసేసుకున్నాను. అది ఉయ్యాల్లాగా సరిపోతుంది. ఆ విధంగా స్టిక్ చేసేసుకున్నాను. దానికి తర్వాత చిన్న గోల్డెన్ లేస్ తీసుకున్నాను. గోల్డెన్ లేస్ తీసుకొని ఆ విధంగా ఉయ్యాలనేది రెడీ చేశాను. చూసారా, ఎంతో అందమైన ఉయ్యాలనేది రెడీ అయిపోయింది కదా. దానికి ఇంకా కొంచెం డెకరేషన్ కోసం నేను డిజైన్ లేస్ కలర్ లేస్ ఎల్లో కలర్ లేస్ తీసుకున్నాను. ఆ విధంగా చుట్టేసుకున్నాను. ఆ తర్వాత కింద కూడా ఎల్లో కలర్ లేస్ అనేది పెట్టేసాను. చూసారా ఎంతో అందమైన ఉయ్యాల. చూసారా, వేస్ట్ మెటీరియల్తో ఎంతో అందమైన ఉయ్యాల అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా అండి ఈ వీడియో? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. బాయ్.